వెల్కమ్ టు షైనీస్ టాక్స్. అమ్మమ్మ వాళ్ళ మినీ గార్డెన్ చూసేద్దాం రండి. ఇదైతే సీతాఫలం చెట్టు. దాని పక్కనే మనకి మిరపకాయ మొక్కలు కూడా ఉంటాయన్నమాట. మిరపకాయ మొక్క పక్కన మనకైతే గులాబీ మొక్కలు అయితే ఉంటాయన్నమాట. చూసారా గులాబీ మొక్కకి ఎన్ని గులాబీలు అయితే కాసాయో. గులాబీ మొక్క నుంచి మనం కొంచెం పక్కకు వస్తే మనకి డ్రాగన్ ఫ్రూట్ క్రీపర్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. డ్రాగన్ ఫ్రూట్ క్రీపర్స్ ఇంకా మనకి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే కాయలేదు. డ్రాగన్ ఫ్రూట్ క్రీపర్ వెనకాల మనకైతే వంకాయ మొక్కలు ఉంటాయి. చూసారా ఎన్ని వంకాయలు కాసాయో. వంకాయ మొక్క పక్కన మనకి ఇంకొక గులాబీ మొక్క అయితే ఉంది. దీనికి కూడా చాలా గులాబీలు అయితే కాసాయి. ఇదైతే ఇంటి ముందు. ఇక్కడ కూడా ఒక గులాబీ మొక్క ఉంది. దీనికైతే 2 గులాబీలు కాసాయి. దాని పక్కన మనకి వామ్ ట్రీ అయితే ఉంటుందన్నమాట. దాని పక్కన టబ్లో అయితే మనకి పుదీనా మొక్క అయితే ఉంటాయన్నమాట. ఇదైతే కొత్తిమీర మొక్క అన్నమాట. దీని పక్కన ఉన్నది కూడా కొత్తిమీరే. దాని పక్కన ఉన్నది మల్లె పందిరి అన్నమాట. ఇంకా ఇక్కడ ఎన్నో కనకాంబరం మొక్కలు అయితే ఉన్నాయన్నమాట. ఇదైతే బొప్పాయి చెట్టు అన్నమాట, పాపాయ ట్రీ. దాని పక్కనే మనకి కరివేపాకు చెట్టు అయితే ఉంటుంది అన్నమాట. చూసారా దాని పక్కన మనకి జామ చెట్టు అయితే ఉంటుంది అన్నమాట, గువావా ట్రీ. చూసారా కనకాంబరాలు ఎన్ని అయితే ఉన్నాయో. ఇదైతే కరివేపాకు మొక్క అన్నమాట. ఇంకా ఇవన్నీ కనకాంబర మొక్కలే అన్నమాట.